లెజిస్లేషన్ పరంగా ఎన్నో చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు పర్టికులర్గా కేరళ మరియు పంజాబ్ రాష్ట్రాలలో వెల్ఫేర్ బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు బాధితుల అంటే ఎవరైతే వర్కర్స్ వలస వెళ్తున్నారో స్కిల్డ్ వర్కర్స్ కానివ్వండి, అన్స్కిల్డ్ వర్కర్స్ కానివ్వండి, వాళ్ళ ట్రాకింగ్ సిస్టమ్ అనేటటువంటిది రెండు రాష్ట్రాలలో పర్ఫెక్ట్గా కొనసాగుతుంది. అదే తరహాలో రెండు తెలుగు రాష్ట్రాలలో రావాలంటని చెప్పి గత కొంతకాలంగా డిమాండ్ ఉంది. దానికి లెజిస్లేషన్ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? సిస్టమ్ మీట్లో ఉన్నది రామ్మోహన్ గారు. కొద్దిగా శ్రీశైలం గారు, నిజంగా మీరు అన్నట్టు ఆ రెండు రాష్ట్రాల్లో ఏవైతే చర్యలు తీసుకున్నారో వాళ్ళ ఆధునిక సాంకేతికత పెరిగిన సందర్భంలో మనం అన్నిటిని అంటే సెల్ ఫోన్ ఒక దగ్గర ఉంటే పడేస్తే దాన్ని ట్రేస్ చేయగలుగుతాం. అట్లాంటి ఒక మనిషిని ట్రేస్ చేయలేని పరిస్థితి ఎందుకు వస్తున్నది? కనుక మీరన్న ఆధునిక సాంకేతికతను పూర్తిగా వాడుకోవాలి. దాంతో పాటు కేవలం మనిషికి హృదయం ఉండాలి, ప్రభుత్వాలకు కూడా హృదయం ఉండాలి. అందుకే ఒక మాట నేను ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. శ్రీరంగం శ్రీనివాసరావు గారు, శ్రీశ్రీ గారు పాఠశాల అనే కవితను మహాపత్రంలో వస్తా. రెండు వాక్యాలు నేను చదువుతాను. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన పాఠశాలకి ఎంత కష్టం, ఎంత కష్టం. 3 రోజులు ఒక్క తీరుగా నడుస్తున్న దిక్కు తెలియక సంచలిస్తూ దిగులు పడుతూ దీనుడవుతూ తిరుగుతుంటే చెండం ఎండ తీవ్రం, జ్వరం కాస్తే భయం వేస్తే రేలాపిస్తే మబ్బు పట్టి గాలి కొట్టి వాన వస్తే వరద వస్తే అని చాలా పెద్ద కవిత. చివరికి ఆ కళేబరం పాఠశాల కళేబరం చెప్తూ ముగిస్తాడు ఆయన. చాలా పెద్దది కనుక నేను మొత్తం పాడతలేను. పల్లెటూరులో తల్లికి ఏదో పేగు గంధం కదిలింది అంటాడు. అంటే ఇవాళ అచ్చంగా మనం మానవీయ కోణంలో ఆలోచించాలి. నేను ఏమంటున్నానంటే గల్ఫ్ కార్మికులకు ఎన్ని చట్టాలున్నా ఆ చట్టాలు ఇంప్లిమెంట్ కాకపోతే అక్కర్రాని చుట్టాలు చేయగలరు. ఏ చట్టాలు వచ్చినా ఆ చట్టాలు ఇంప్లిమెంట్ చేసే వ్యవస్థ లేకపోతే చట్టందే బతుకుదారి అవుతుంది. కనుక నేనేమంటున్నాను, పాఠశారి కవితలో శ్రీశ్రీ గారు ఆనాడే ఏమి ఊహించకుండా ఒక దేశం వెళ్ళిపోయిన ఒక వలస కార్మికుడి కష్టం, పల్లెటూరు వలస కార్మికుడి కష్టాన్ని రాసిండు. ఇవాళ ఇది మానవతా దృక్పథంతో ప్రభుత్వాలు ఆలోచించాలి. మీరు అన్నట్టు ఆ రెండు రాష్ట్రాలు, కేరళలో మనకు మైగ్రేషన్ బాగా జరుగుతుంది, అక్కడి నుంచి పోతారు కనుక కేరళ, అట్లాగే ఇతర రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలో కూడా అంత పెద్ద సమస్య తీవ్రమైంది. ఎందుకంటే దేవేంద్ర రెడ్డి చెప్పినట్టు మనకు దాదాపు 50 లక్షల మనుషులతోని సంబంధం ఉన్న ఈ వ్యవస్థ కనుక దీన్ని రెండు చేయాలని నేను అనుకుంటున్నాను. ఒకటేమో లేబర్ కు స్కిల్స్ పెంచి దాని ద్వారా వాళ్ళకు సర్టిఫికేషన్ కోర్స్ పూర్తి చేసి అవగాహన కల్పించిన వేరే దేశానికి పోతే మనకు జాతిపితనే ఎన్ఆర్ఐ. మనం నిజంగా 9th జనవరి మనము ప్రవాస భారతీయుల దినోత్సవం జరుపుకుంటాం. మహాత్మా గాంధీ ఆ రోజు జనవరి 9, 1915 ఆయన భారతదేశానికి తిరిగి వచ్చాడు. దక్షిణాఫ్రికాలో వర్ణవివక్ష భరించి అక్కడికంటే ఇక్కడ ఉండొద్దు అని చెప్పి వచ్చేసాడు. నిజంగా మహాత్మా గాంధీ లాంటి వాడిని జాతిపితగా మనం ఎన్ఆర్ఐ పెట్టుకున్నప్పుడు ఇవాళ ఎన్ఆర్ఐల సమస్యలు అది వాళ్ళు కావచ్చు వీళ్ళు కావచ్చు, ముఖ్యంగా ఎక్కడ కష్టం ఉందో వాళ్ళ గురించి ఎక్కువ పెట్టించుకోవాలంటున్నాం. మనకు 4 పిల్లలు ఉంటే పక్క పలసగా పూర్తిగా వీక్ గా ఉన్న వాటి గురించి మనం ఎక్కువ ఆలోచన చేస్తాం. ఎన్ఆర్ఐలు అందరినీ ఒకే గాట కట్టాల్సిన అవసరం లేదు. ఎన్ఆర్ఐలో దుబాయ్కి వెళ్ళిన కార్మికులకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. వాళ్లకు సరైన విధంగా లీగల్ గా అక్కడికి వెళ్ళే ఏర్పాటు చేయాలి. వాళ్ళని బతకనియాలి. వాళ్ళు తిరిగి వస్తే స్వాగతిద్దాం, ఇక్కడ కల్పిస్తాం. కానీ అందరూ ఇక్కడే ఉండాలి మొత్తం అంటే కష్టం. మన భారతదేశ జనాభా ప్రపంచంలో ఫస్ట్ అయిపోయింది, చైనాను దాటిపోయినాం. మన జనాభాకు మన మానవ వనరులకు తగినంత శ్రమ, ఆ శ్రమను వాడుకునేంత అవసరాలు కల్పించేంత వ్యవస్థ వచ్చినప్పుడు ఇక్కడే ఉంటారు. లేకపోతేనే కదా బయటకు పోయేది. బయటకు పోవడం అవసరమే. అన్నిటికన్నా మన ఆర్థిక అభివృద్ధిలో ఇంతకుముందు దేవేంద్ర రెడ్డి అన్నట్టు మనకు స్పష్టంగా మనకు ఆర్థిక జవాన్లు వీళ్ళు అన్నిటికన్నా ఏవైతే ఈ దుబాయ్కి వెళ్ళిన అన్స్కిల్డ్ కార్మికులు ఉన్నారో, అన్స్కిల్డ్ అంటే తప్పు, యాక్చువల్గా వాళ్ళు కూడా స్కిల్డ్ కార్మికులే. వాళ్ళ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ ఉపాధి పథకం ద్వారా ఎంతైతే డబ్బులు కిందికి వస్తున్నాయో అట్లా వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతున్నాయి. అవన్నీ కూడా ఆహారము, పిల్లల ఆరోగ్యము, పిల్లల చదువు, వాళ్ళ జీవన ఆర్థిక అభివృద్ధికి పాటుపడుతున్నాయి. పేద కుటుంబాలు ఎంతో మంది గల్ఫ్కు వచ్చిన ఒక్కడో ఇద్దరు కార్మికులు వాళ్ళ జీవితాలను పూర్తిగా త్యాగం చేసి వట్ట పిండేయబడి వాళ్ళ జీవితాలను, వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నా సరే కుటుంబాలను నిలబెడుతున్నారు కూడా ఇప్పటికీ. వాళ్ళ ప్రభుత్వాలు చట్టం ద్వారా కంటే చట్టాన్ని మానవీయ దృక్పథంతో అమలు చేసి వాళ్ళ మనసులు గెలుచుకోవాలి. అప్పటిదాకా ఏ ప్రభుత్వం వచ్చినా, నేను ఏమంటున్నా అన్ని ప్రభుత్వాలు చూస్తున్నామని అది వాళ్లకు చెప్పే వాళ్ళు కూడా కావాలి. నిజంగా ఈ చర్చ దానికి దోహదపడుతుంది నేను అనుకుంటున్నాను.